కాంగ్రెస్ ప్రభుత్వంపైన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర విమర్శలు చేశారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల అమలుపైన ఆయన ప్రశ్నలు లేవనెత్తుతూ 1 కోటి మంది మహిళలకు 1.5 లక్షలు ఇస్తే తాను రాజకీయాల నుంచి తప్పుకుంటానని సవాలు విసిరారు. అలాగే 40 లక్షల మంది యువతకు నిరుద్యోగ భృతి ఇస్తే రాజకీయాలు వదిలేస్తానని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ 2.5 ఏళ్ల పాలనలో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయలేదని ఆరోపించారు. హామీల లెక్కలు, ప్రభుత్వ పనితీరు, అభివృద్ధి అంశాలపైన కూడా ఆయన తీవ్ర విమర్శలు గుప్పించారు. అందుకే ఖైరతాబాద్ నియోజకవర్గ మా తమ్ముళ్ళు, మా అన్నలు, మా అక్కలు, చెల్లెల సమక్షంలో చెప్తున్నా, రేవంత్ రెడ్డి నువ్వు చెప్తున్నావు కదా 1 కోటి మంది మహిళల్ని కోటీశ్వరులు చేస్తా అంటుండు రేవంత్ రెడ్డి. నువ్వు కోటీశ్వరులు చేసుడు దేవుడు ఎరుగు. లక్షాధికారులు చేయరా భయ్, నువ్వు ముందైతే లక్షాధికారులు చేయి. చెప్పినావు కదా ఒక్కొక్కరికి 1,50,000 ఇస్తా అని చెప్పింది కదా ఆడబిడ్డలకు. నువ్వు 1,50,000 రూపాయలు కింద 1 కోటి మంది ఆడబిడ్డలకు ఇస్తే నేను రాజీనామా చేసి పోతా అని చెప్పి రేవంత్ రెడ్డి గారికి నేను చెప్తా ఉన్నా. నీ బాధ ఏంది? ఆయన బాధల్లో మన పదవులు కావాలనే కదా, మనం ఉండద్దు రాజకీయంలో, మనం పక్కకోవాలనే కదా. నువ్వు 1 కోటి మంది ఆడబిడ్డలకు బాకీతో సహా పోయిన 2.5 సంవత్సరాలు, వచ్చే 2.5 సంవత్సరాలు ఒక్కొక్కలకు 1,50,000 చెప్పున మొత్తం అందరికీ ఆడబిడ్డలకు నేను రాజీనామా చేస్తా. అట్లాగే మా తమ్ముళ్ళకి చెప్పినావు కదా 4,000 రూపాయలు ఇస్తా నిరుద్యోగ భృతి అని. పోయిన 2.5 సంవత్సరాలు, వచ్చే 2.5 సంవత్సరాలు మొత్తం కలిపి 4,000 చొప్పున 40 లక్షల మంది మా తమ్ముళ్లకు, చెల్లెలకి తప్పకుండా రాజకీయమే వదిలేస్తా అని చెప్పి కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఎందుకు చెప్తున్నా అంటే, మోచేతికి బెల్లం పెట్టిండు, ఆగం చేసిండు, పోయి కుర్చీలో కూర్చున్నాడు. హైదరాబాదులో, ఖైరతాబాదులో మీరు నమ్మలే హైదరాబాద్లో ఒక్కడు కూడా కాంగ్రెస్ నమ్మలే. 1 సీటు కూడా ఇయ్యలే మీరు కాంగ్రెస్. మీరు ఎవరైనా నాగేందర్ కోటేసినారు, నాగేందర్కి వేయలే, కేసీఆర్ మీరంతా మాకు తెలుసు. నాగేందర్ చూసి ఓడెత్తాడు, నాగేందర్ని చూసి ఓటెత్తే మొత్తం నాకేస్తాడు, తెలియదా మనకు? నాకేసిండు అన్నట్టే. అట్లే జరిగింది. కానీ కేసీఆర్ గెలవాలి కదా, ఈయన సక్కటోడు కాకపోయినా కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అవుతారు కదా, ఎమ్మెల్యే గెలిస్తే అని చెప్పి ఓటేసిరు. సరే ఆయన వేయండు, రేవంత్ రెడ్డి సంకల కూర్చున్నాడు, ఇవాళ పెద్ద పెద్ద మాటలు చెప్తున్నాడు. ఇది ఎసంటి కాలం అంటే, ఇవాళ రేపు ఏదైనా సినిమాది ట్రైలర్ రిలీజ్ కాగానే మన వాళ్ళు చెప్పేస్తారు పిల్లలు హిట్టా ఫట్టా అని. సినిమా ఇట్లా టీజర్ రిలీజ్ కాగానే చెప్తారు మన పుట్టగాలు, అంత హుషారున్నారు. మరి ఇంటర్వెల్ అయిపోయాయి రేవంత్ రెడ్డిది. 50% టైం అయిపోయిందా లేదా? ఇంటర్వెల్ ఒడిచిపోయింది సినిమా. షుభం కార్డు ఒకటే పడేది ఉన్నది, ఎలగొట్టేది ఉన్నది, అంతే, ఏం లేదు. ఫస్ట్ హాఫ్ అట్టర్ ఫ్లాప్, ఫస్ట్ హాఫ్ డిజాస్టర్. 50% టైం అయిపోయింది, డిజాస్టర్. సింపుల్ గా ఒకటే మాటలు చెప్పాలంటే, హైదరాబాద్ లో కొత్తగా ఒక్క ఇటుక కట్టలేదు, ఒక ఇల్లు పెట్టలేదు, ఒక్క ఇల్లు కట్టలేదు, ఒక ఇటుక పెట్టలేదు. కానీ ఎన్ని కొట్టిండు, ఎన్ని వడగొట్టిండు? కొన్ని వందల వేల ఇండ్లు మాత్రం హైడ్రా పేరు మీద ఇష్టం వచ్చినట్టు, శనివారం వచ్చింది, ఆదివారం వచ్చిందంటే గరీబుల కొంపల మీద వడుడు, ఎక్కడికక్కడ ఇండ్లు గులగొట్టి దరిద్ర పేరు సంపాదించుకున్నాడు. ఇది ఒక్కటే చెప్పచ్చు. అన్నం ఉడికిందా లేదా అని చెప్పేందుకు మొత్తం కుండంతా ముట్టే అవసరం లేదు, కుండ లోపల చేయి పెట్టే అవసరం లేదు. చిన్న మెతుకు ముట్టుకుంటే చాలు, ఉడికిందా లేదా తెలుస్తుంది. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం ఎవల మనిషి అని చెప్పేందుకు గదొక్క ఉదాహరణ చాలు. అదే కేసీఆర్ గారు 2,50,000 మందికి గరీబోళ్లకు తెలిసో తెలియకనో గవర్నమెంట్ జాగాలలో ఇల్లు కట్టుకుంటే 2,50,000 మందికి జీవో నంబర్ 58 కింద 59 కింద పట్టాలు ఇచ్చిన మహానాయకుడు మన నాయకుడు కేసీఆర్ గారు. అట్లాగే 1,00,000 డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టించిండు హైదరాబాద్ లో. ఒక్కొక్క కాన్స్టిట్యున్సీకి 3,000 ఆల్రెడీ ఇచ్చినాం, ఇంకొక 1,000 ఇప్పుడు వీళ్ళు ఇస్తా ఉన్నారు. మనం మొత్తం తయారు చేసి పెడితే వీళ్ళు ఆఖరికి సున్నం వేసి దానికి మేమే ఇచ్చినామని చెప్పుకునే బాపతులు వీళ్ళు. పప్పు అంతా ఉడికినాక ఉప్పేసి మేమే కట్టినామని చెప్పుకుంటూ వీళ్ళు.